अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం ఈ మంత్రం చెప్పుకున్నాము. నెక్స్ట్ మంత్రం చెప్పుకున్నాము. ఇషేత్వోర్జేత్వా వాయవస్థ అనే మంత్రం కూడా చెప్పుకున్నాము. దానికి సమానంగానే మిగిలినటువన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయని మనం చూసాము. దాంట్లో ఒక వేద మంత్రం యొక్క ఒక ప్రథమ భాగం చూసాము. దాన్ని బట్టి మిగిలినటువన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి సంకేతంగా పై పాదాన్ని మంత్రంలో ఉండే మొట్టమొదటి పాదంలో ఉండే స్వరసిద్ధి చూసాము. ఈ రకంగా విభాష ఛందస్సి అనే సూత్రం మనకు ఛందస్సి అంటే వేద విషయంలో వేద మంత్రాలను మనం అది యజ్ఞ విషయాలు కాకుండా ఏ విషయంలోనే వేద మంత్రాలను స్వాధ్యాయం చేసుకునేటప్పుడు మనం ఏకశృతిలో కూడా చెప్పుకోవచ్చు. సస్వర పాఠం అంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో కూడా చెప్పుకోవచ్చు. రెండు వికల్పాలు ఉన్నాయని చెప్పి మనకి ఈ సూత్రం ద్వారా స్పష్టమైంది. కాబట్టి రెండు రకాల మనం రూపాలు చూసాము, స్వరం కూడా చూసాము భిన్న భిన్నంగా. ఒకసారి స్వరం గుర్తించాము, ఒకసారి స్వరం గుర్తించకుండా. తో ఆ రకంగా 4 వేదాల యొక్క మంత్రాలను మనం ఏకశృతిలో చెప్పుకోవచ్చు. స్వాధ్యాయపరంగా ఏకశృతిలో చెప్పుకోవచ్చు, ఇంకా స్వస్వర పాఠం చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ యజ్ఞ కర్మలు కూడా కొన్ని విశిష్ట కర్మలు అక్కడ కూడా ఏకశృతి వస్తుంది. కానీ కొన్ని విశిష్టమైనటువంటి సందర్భాలు చెప్పాయి. చేసే జపన్యం కసామసు జప విషయంలో, న్యంకు విషయంలో, సామ విషయంలో మటుకు ఖచ్చితంగా స్వస్వర పాఠమే మనం చెప్పాలి. అదేవిధంగా చెప్పినప్పుడు దాని యొక్క అర్థం అనేది మనకు యథార్థంగా చెప్పగలుగుతాము. ఆ సందర్భాన్ని వదిలేసి మిగిలిన సందర్భాల్లో ఏకశృతి ప్లస్ సస్వరము త్రైస్వర్యము చెప్పవచ్చు అని చెప్పి మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో ఇంకోటి ఒక సూత్రం ఉంది. మూల సూత్రంలోకి వచ్చేసేయండి. నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తూదాత్త 37వ సూత్రము. నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తూదాత్త. ఇది ఒకసారి పద విభాగం ఏంటి ఇది చూద్దామండి. నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తూదాత్త. అస్తు గమనించండి. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్త. ఇది సూత్రం మనకు పై సూత్రం మనం చూశాము. దాని పక్కన ఇక్కడ వేద మంత్రాలు మనం ఇషేత్వోర్జే వాయవస్థ దేవో అంతవరకు మనము స్వరం చూసాము. పక్కన వహ సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ అనే మిగిలిన అంశం కూడా ఇదే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా యజుర్వేదం సామవేదంలో అగ్న ఆయాహి వీతయే గ్రినానో హవ్యదాతయే నిహోత సత్సి బరిహిషి పైన ఉదాహరణలో పై సూత్రం యొక్క ఉదాహరణలో అది వేద మంత్రం కూడా అలాగే చూసుకోవాలి. తర్వాత అథర్వవేదం యొక్క మంత్రం ఏతి రిషప్తాః పర్యంతి విశ్వ రూపాని బిభ్రతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దధాతు మే. ఇవి ఉదాహరణలు మనకు స్వరసిద్ధి చూడలేదు, కానీ పైన చెప్పిన విధంగానే చూసుకోమని చెప్పి మన సంకేతం ద్వారా చూసాము. అస్తు నెక్స్ట్ చూడండి. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్త. నా అనేది అవ్యయ పదము. నెక్స్ట్ రెండో పదం వచ్చి సుబ్రహ్మణ్యాయాం.
సుబ్రహ్మణ్యాయాం, సుబ్రహ్మణ్యాయాం. ఇది సప్తమి భక్తి ఏకవచనము. సారీ, సప్తమి భక్తి ఏకవచనము. సుబ్రహ్మణ్యాయం, సుబ్రహ్మణ్యాయాం. రెండవది మూడవ పదం వచ్చి స్వరితస్య. స్వరితస్య షష్ఠి విభక్తి ఏకవచనంలో ఉంది. తు అనేది అవ్యయ పదము, ఉదాత్త అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇప్పుడు పైనుండే సూత్రాన్ని న సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్త. ఇక్కడ మనం స్పష్టంగా నా ఒక పదము, సుబ్రహ్మణ్యాయం రెండో పదము, స్వరితస్య మూడో పదము, తు అనేది తు నాలుగో పదము, ఉదాత్త ఐదో పదం. ఇక్కడ ఈ సూత్రం 5 పదాలు విడదీసుకున్నాము. 4 పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. తు ఉదాత్తలో సంధి చేశామంట. తు ప్లస్ ఉదాత్త, తూలో ఊ ఉంది, ఉదాత్తలో ఊ ఉంది. ఇక్కడ అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్ర నియమం ప్రకారంగా సంధి చేస్తే దీర్ఘ ఉకారం అయిపోయినాడు, తూ అయిపోయింది. తూ దాత్త అలా అయిపోయింది అన్నమాట. అస్తు, ఇది పద విభాగము. ఇక్కడ అనువృత్తి పైనుంచి ఏకశృతికి అనువృత్తి నడుస్తుంది. ఏకశృతి చెప్పుకోవచ్చు చెప్పి ఏకశృతి వేద విషయంలో చెప్పాం. వేద స్వాధీనం చేసుకునేటప్పుడు త్రైశ్వర్యం చెప్పుకోవచ్చు, ఏకశృతి చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి కింద ఒక నియమం చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ. నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తు ఉదాత్త. ఇక్కడ ఏకశృతి కూడా అనువృత్తి ఇక్కడ కూడా వస్తుంది. ఈ సుబ్రహ్మణ్యాయ నిగదంలో మంత్రాలు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ సూత్రాలు పొందాలో చూద్దాం. ఇక్కడ సమాసం అంటే ఏం లేదు, ఎందుకంటే పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్యాయాం, సుబ్రహ్మణ్యాయాం నిగదే, సుబ్రహ్మణ్యాయాం నిగదే ఏకశృతి నా భవతి. సుబ్రహ్మణ్యాయం అని ఒక విశిష్టమైన స్థలంలో వేదమంత్రంలో సుబ్రహ్మణ్య నిగదం అని చెప్పి సుబ్రహ్మణ్య అనే ఒక సూక్తులు ఉన్నాయన్నమాట. యాగాలు చేసేటప్పుడు, యజ్ఞయాగం చేసేటప్పుడు అక్కడ యజ్ఞయాగాలు కావచ్చు, ఇంక విశిష్టమైన కర్మలు ఏమైనా ఉండొచ్చు. ఆ కర్మలు చేసేటప్పుడు అందుకే సుబ్రహ్మణ్య నిగదే, నిగద అంటే వేదం అని అర్థం. ఇక్కడ నిగదే అంటే అర్థం చేసుకుని వేదము. వేదానికి అనేక పేర్లు ఉన్నాయండి. వేదం అని చెప్పొచ్చు, ఆగమం అని చెప్పొచ్చు, ఛందస్సు అని చెప్పొచ్చు, శృతి అని చెప్పొచ్చు. రకరకాల ఒక్కొక్క చోట ఒక రకమైన శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ నిగమ శబ్దం వచ్చింది, నిగద శబ్దం వచ్చింది, క్షమతం, నిగద శబ్దం వచ్చింది అన్నమాట. ఆ నిగద అంటే వేదం అని అర్థం. సుబ్రహ్మణ్యాయం నిగద, సుబ్రహ్మణ్యం యొక్క అంటే సుబ్రహ్మణ్య సూక్తం అనే సూక్తం ఏ వేదంలో అయితే ఉందో ఆ వేదంలో, ఆ నిగదంలో సుబ్రహ్మణ్యాయం నిగదే ఏకశృతులు నా భవతి. మనం పైన చెప్పిన విధంగా 4 వేదాల్లో ఉండే మంత్రం చెప్పి త్రైశ్వర్యం చెప్పుకోవచ్చు, ఏకశృతి చెప్పుకోవచ్చు అని చెప్పాం. అదే అతివ్యాప్తి అయిపోయిందన్నమాట. అన్ని చోట్ల మనం ఎట్లని చెప్పుకోవచ్చు నియమం వచ్చేస్తుందన్నమాట. కాదు, ఆ నియమాన్ని అతివ్యాప్తి నుంచి కొంచెం పక్కకు తీసి ఏం చెప్పారంటే ఏంటి సుబ్రహ్మణ్యాయం నిగదే అంటే ఎక్కడైతే సుబ్రహ్మణ్య సూక్తులు ఉన్నాయో, వేద మంత్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఏకశృతి కాదు, అక్కడ మటుకు ఖచ్చితంగా త్రైశ్వర్యమే ఉపయోగించాలి. సుబ్రహ్మణ్య సూక్తులు ఎక్కడైతే వస్తాయో, మంత్రాలు ఎక్కడ వస్తాయో, కొన్ని విశిష్టమైన మంత్రాలు ఉన్నాయన్నమాట. ఆ మంత్రాలు మాత్రము కేవలము ఏకశృతి ఉండదు, అక్కడ కేవలం త్రైశ్వర్యం ఉంటుంది. ఏకశృతి నాభవతి కింటు తత్ర యః స్వరితః తస్య ఉదాత్త దేశో భవతి. కానీ త్రైశ్వర్యం కూడా చెప్పలేదు. సుబ్రహ్మణ్యాయం నిగదే ఏకశృతి నాభవతి, ఏకశృతి ఉండదు. కింటు కానీ తత్ర అక్కడ యః స్వరితః ఏదైతే స్వరిత స్వరం ఉందో, ఏదైతే స్వరిత చిహ్నం ఉందో, స్వరిత వర్ణం ఉందో, యః స్వరితః తస్య ఉదాత్తాదేశో భవతి. కానీ ఏం చెప్పాడు, ఎక్కడైతే స్వరిత చిహ్నం ఉంటుందో అది ఉదాత్తం అయిపోతుందంట. స్వరితం ఎక్కడైతే పలుకుతుందో అది ఉదాత్త. స్వరితం పలకకుండా ఈ సూక్తం చెప్పేటప్పుడు, ఈ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరితాన్ని స్వరితంగా పలకకుండా ఉదాత్తంగా పలకాలంట. అదే కొంచెం మార్పు చేశాడు. దాంట్లో కొంచెం మార్పు ఏం తీసుకొచ్చాడు, ఎక్కడైతే స్వరితం వర్ణం ఎక్కడైతే ఉందో, త్రైశ్వర్యం చెప్పితే స్వరితం ఎక్కడైతే ఉందో ఆ స్వరితాన్ని స్వరితం పలకకుండా యః స్వరితః ఏదైతే స్వరిత వర్ణం ఉందో తస్య ఉదాత్త ఆదేశో భవతి, దానికి ఉదాత్తం ఆదేశం అవుతుందంట. అంటే స్వరిత స్థానం ఉదాత్తం వస్తుంది, అంటే ఉదాత్తం ఉచ్చరించబడుతుంది అని. ఓన్లీ సుబ్రహ్మణ్య నిగదంలో మాత్రమే ఎక్కడైతే స్వరిత చిహ్నం ఉందో, నువ్వు త్రైశ్వర్యం గుర్తించావు కదా, ఎక్కడెక్కడైతే మంత్రంలో స్వరితం గుర్తించబడిందో ఆ ఎక్కడెక్కడైతే వర్ణం, ఆ మంత్రంలో స్వరిత వర్ణం గుర్తించబడిందో
స్వరిత వర్ణం గుర్తించబడిందో ఆ స్వరితము ఉదాత్తమైపోతుంది. ఏమైపోతుంది? ఆ స్వరితం అనేది ఉదాత్తమైపోతుంది అని చెప్పి మనకి ఈ మంత్రం ఈ సూత్రం చెప్తున్నమాట. ఓకేనా? సుబ్రహ్మణ్యాయాం నిగదే ఏక శృతి నాభవతి కింటు కానీ తత్ర యః స్వరితః ఏదో స్వరితం ఉందో తస్య దానికి ఉదాత్త ఆదేశం పోతుంది. దాని స్థానంలో స్వరితం తీసేసి దాని ఉదాత్తం పెడతాము, ఉదాత్త చిహ్నం పెడతాము. ఉదాత్తం వస్తుంది, ఉదాత్తం ఉచ్చరించాలి అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్యతు ఉదాత్తః స్వరితస్యతు ఉదాత్తః సుబ్రహ్మణ్యాయం నా స్వరితస్యతు ఉదాత్తః భవతి కానీ స్వరితానికి ఉదాత్తం అవుతుంది చెప్పి సూత్రం స్పష్టంగా సూత్రం గమనించినామంటే సూత్రంలో అర్థం ఉంది. సుబ్రహ్మణ్యం నా సుబ్రహ్మణ్య నిగదంలో వద్దు కానీ స్వరితస్యతు ఉదాత్తః కానీ స్వరితానికి మాత్రము ఉదాత్తం అవుతుంది అని చెప్పి ఈ దీని అర్థం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తాం పక్కన చెప్తున్నా అంటే చూడండి, యజ్జ కర్మణ్య జపన్యం కసామసు ముందు చెప్పుకోవచ్చు 34 సూత్రంలో. యజ్జ కర్మణ్య జపన్యం కసామసు యజ్జ కర్మంతో ఏకశృతి అవుతుంది కానీ జపన్యం కసామసు జపన్యంకు సామ ఇక్కడ మాత్రము ఏకశృతి కాదని చెప్పి అక్కడ నిషేధించామంట. అది ఇక్కడ తీసుకొచ్చాడు ఆ సూత్రం ప్రకారం యజ్జ కర్మణ్య జపన్యం కసామసు. నెక్స్ట్ విభాష ఛందసి ఇప్పుడు ముందు చెప్పుకున్నాం కదా ఈ 2 సూత్రాలు విభాష ఛందసి ఇది ఏతాభ్యాం ఏకశృతి ప్రాప్త. ఈ 2 సూత్రాల ద్వారా ఏమైపోయింది? యజ్జ కర్మలో కూడా ఏకశృతి వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ విభాష ఛందసి ప్రకారంగా బై స్వాధ్యాయం చేసుకుంటున్నాం అంటే వేద మంత్రాలుగా స్వాధ్యాయం చేసుకుంటే అప్పుడు ఇదే వేద మంత్రాలు మనం యజ్ఞయాగాలు కూడా ఉపయోగిస్తాం కాబట్టి అక్కడ కూడా ఏకశృతికి విధానం కల్పించామట. అక్కడ కూడా ఏకశృతి ఉంది ఒక పక్షంలో. కాబట్టి యజ్జ కర్మణ్య జపన్యం కసామసు విభాష ఛందసి ఈ 2 సూత్రాల ద్వారా ఇది ఏతాభ్యాం ఏకశృతి ప్రాప్త. ఈ 2 సూత్రాలు ఏకశృతి ప్రాప్తమవుతుంటే ఈ సుబ్రహ్మణ్య నిగదంలో మాత్రము అని చెప్పి ప్రాప్త ప్రతిసిద్ధ్యతే. ఈ సూత్రం ఆ పైన చెప్పి 2 సూత్రం ఖండించి లేదండి సుబ్రహ్మణ్య నిగదం యొక్క మంత్రాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా అక్కడ స్వరితం ఏదైతే ఉందో దాన్ని ఉదాత్తమే పలకాలి. స్వరిత చిహ్నం ఎక్కడైతే ఉందో స్వరిత వర్ణం ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అది ఉదాత్తమే పలకాలి, ఉదాత్త ఆదేశం అవుతుంది అని ఈ సూత్రం ఒక కొత్త నియమం విధి విధానాన్ని చెప్పింది అనమాట. అందుకే ప్రాప్త ప్రతిసిద్ధ్యత ఈ సూత్రం ప్రసిద్ధం చేస్తుంది. ఏంటి? సుబ్రహ్మణ్య నామ నిగద విశేష. సుబ్రహ్మణ్య అంటే ఏమిటి? సుబ్రహ్మణ్య నామ నిగద విశేష అంటే మంత్ర విశేషాలు. సుబ్రహ్మణ్య పేరు సూక్తి విశేషం నిగద ఇవి కూడా మంత్రాలే కానీ సుబ్రహ్మణ్య సూక్తం కలిగేటువంటి మంత్రాలు దేవత సుబ్రహ్మణ్యం ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య సూక్తులు ఏవైతే ఉన్నాయో వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అది నిగద విషయం అంటే మంత్ర విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే స్వరితం ఉందో అక్కడెక్కడ ఉదాత్తం ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఏంటి అవి ఎక్కడున్నాయంటే శతపథ బ్రాహ్మణే శతపథ బ్రాహ్మణంలో తృతీయ కాండే. ఆ శతపథ బ్రాహ్మణులు ఎక్కడంట? తృతీయ కాండంలో తృతీయ ప్రపాఠక. ఆ కాండంలో మన ప్రపాఠకాలు చిన్న చిన్న భాగాలు ఉన్నాయట. తృతీయ కాండే అంటే తృతీయ కాండంలో తృతీయ ప్రపాఠకే అందులో కూడా మనం ఒక విభాగం చేసుకుంటే తృతీయ ప్రపాఠకే ప్రథమ బ్రాహ్మణస్య సప్తదశీం ఖండికాం ఆరభ్య. ప్రథమ బ్రాహ్మణానికి సప్తదశీం అంటే 17వ ఖండికా నుంచి దాంట్లో ప్రథమ బ్రాహ్మణికి సప్తదశి అంటే 17వ ఖండిక ఉన్నది దాంట్లో మొదల. ఆ ఖండికలో సప్తదశీం ఖండికాం ఆరభ్య. సప్తదశి 17వ ఖండిక ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆరభ్య మొదలుకొని ఏకోన వింశతి ఖండికా పర్యంతం. ఏకోన వింశతి అంటే సప్తదశి ఖండికాం ఆరభ్య ఏకోన వింశతి అంటే 1 తక్కువ 19 వరకు. ఏకోన వింశతి అంటే 19 వరకు 19 సుబ్రహ్మణ్య ఇది సంధ్య అస్తి. ఎక్కడైతే శతపథ బ్రాహ్మణ తృతీయ కాండంలో తృతీయ ప్రపాఠకంలో ప్రథమ బ్రాహ్మణానికి 17వ ఖండిక నుంచి మొదలుకొని 19వ ఖండిక వరకు ఏవైతే మంత్రాలు ఉన్నాయో అవి వాటికి సుబ్రహ్మణ్య అని ఒక పేరు పెట్టామని. ఆ మంత్రాలకి పెట్టి ఒక పేరు పెట్టామని. కొన్ని విశిష్టమైన మంత్రాలకు సుబ్రహ్మణ్య అని పేరు పెట్టామంట. అక్కడ సుబ్రహ్మణ్య ఇది సంధ్య అస్తి. సంధ్య అని పేరు పెట్టాము ఆ మంత్రాలకు. ఎక్కడి నుంచి? 17వ ఖండిక నుంచి 19వ ఖండిక వరకు ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాటికి సుబ్రహ్మణ్య అని పేరు పెట్టామంట. ఓకే, తో ఇదే సుబ్రహ్మణ్యాన్ని అర్థం చేసుకోవాలి.
మంత్ర విశేషాలు ఏవైతే ఉన్నాయో, విశిష్ట మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయంటే ఒక ఉపలక్షణంగా ఒక ఉదాహరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యో ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథిర్ మేష వృషణస్వస్య మేనో గౌరావస్కందిన్ అహల్యాయై జార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ శ్వః సుత్యమాగచ్య మఘవన్. ఇక్కడ చూడండి మనకు అన్ని స్వరాలు గుర్తించబడ్డాయి. ఇక్కడ ఇది సుబ్రహ్మణ్య నిగద అంటే యాగ విశేషంలో ఉపయోగిస్తారు. అంటే ఒక దేవతను ఆహ్వానించేటప్పుడు పండితులు అక్కడ సోమయాగం అలా నడిచేటప్పుడు అలా మేము సోమయాగం చూసినప్పుడు ఈ సుబ్రహ్మణ్య నిగదని కొన్ని విశిష్టమైన కొన్ని ఉంటాయి, మంత్రాలు ఎక్కువ లేవు. ఇక్కడ చూసాం మనం కూడా 17వ కండిక నుంచి మొదలుకొని 19వ కండిక వరకు అంటే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య నిగదం అయితే ఉందో మనకు ఇక్కడ కొంచెం ఒక గాన రూపంలో పాడతాను. సుబ్రహ్మణ్యో ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథిర్మేష వృషణస్వస్య మేణో గౌరావస్కందిన్ అహల్యాయై జార కౌశిక బ్రాహ్మణ గౌతమ భ్రువాణ స్వః సుత్యమాగచ్చ మఘవన్. ఇది కొంచెం నేను ప్రయత్నం చేశాను, అక్కడ విన్నది చెప్పాను, కొంచెం ప్రయత్నం చేశాను. అలాగా ఒక రాగయుక్తంగా వాళ్ళు ఒక దేవతను ఆహ్వానిస్తారు అన్నమాట. అక్కడ ఈ యాగం చేసేటప్పుడు ఈ రకంగా ఈ సుబ్రహ్మణ్య నిగదాన్ని మంత్ర విషయాన్ని చెప్పి అక్కడ కొన్ని అగ్నిదేవుడికి ఆహుతిగా కొన్ని పదార్థాలు ఉంటాయి. అక్కడ హవ్యం ఉంటుంది, అది ఆ అగ్నిదేవుడికి సమర్పిస్తారు, ఆ దేవతకు సమర్పిస్తారు అన్నమాట. ఇది సుబ్రహ్మణ్య నిగదం అని చెప్పి మనం శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి కర్మకాండంలో చేసే క్రియాకలాపం క్రియా ప్రక్రియ. ఇక్కడ మటుకు ఖచ్చితంగా మనము ఏకశృతి ఉండదు, ఖచ్చితంగా మనకు ఏకశృతి ఉండదు, కానీ ఎక్కడైతే స్వరితం ఉండదని ఉదాత్త స్వరంతో పలకాలి అని చెప్పి ఇక్కడ కొంచెం మార్పు తీసుకొచ్చి ఈ రకంగా చూపించాలి ఇక్కడ. అస్తు దీనికి కొంచెం మనం మొత్తం చెప్పుకోలేము, కానీ మంత్రం యొక్క సస్వర పాఠము అందులో కొంత భాగాన్ని మనం గమనిద్దాం. ఎక్కడెక్కడ ఏ రకంగా ఇక్కడ మనకు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దామండి. అస్తు పరిశిష్టం చూడండి ఒకసారి. ఇది ఒకటి విశిష్టమైన నిగద విశేషం. నిజంగా వాళ్ళు చాలా ఎంతో శ్రద్ధ ఎంతో భక్తి రాగయుక్తంగా చాలా చక్కగా పడుతుంది. చూడటానికి మీకు ఎప్పుడైనా యూట్యూబ్ లో చూడండి, ఇది నిగదము చాలా చక్కగా పడుతుంది. సుబ్రహ్మణ్య నిగదం అనేది కావాలంటే నాకు తెలిసి ఒక్కటి కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది అనుకుంటాను. నేను ప్రయత్నం చేసి మీకు గ్రూపులు పెడతాను. చాలా చక్కగా పాడుతుంది, సంగీతం రాగయుక్తంగా పాడుతుంది, బాగా వినటానికి నిశంపుగా ఉంటుంది అన్నమాట, ఆనందాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యాగాలు పెద్ద పెద్ద యాగాలు ఎంతో భక్తి శ్రద్ధ ఎంతో పవిత్రతతో చేసేటువంటి ఈ కర్మకాండ విషయము. అస్తు దీంట్లో మనం దీనికి స్వరం ఎలా గుర్తించని చూద్దాం. ఇప్పుడు చూడండి, అస్తు నిన్న మనము వాయవస్థ అంతవరకు చూసాం, మిగిలినటువంటి ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుందని చూసాము. ఇప్పుడు సుబ్రహ్మణ్య నిగద మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, గమనించండి. దాంట్లో మొట్టమొదటి సుబ్రహ్మణ్యం ప్లుతం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం అని ఓంకారాన్ని ప్లుత చిహ్నంలో ఇచ్చారు ఇక్కడ. కాబట్టి అది ఎలా తయారైంది అది చూద్దాం. ఇక్కడ సుబ్రహ్మణి శబ్దం అండి. సుబ్రహ్మణి సాధు సుబ్రహ్మణ్య అంటాం. సుబ్రహ్మణి సాధు సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మలో ఏదైతే సాధు అంటే ఉత్తమత ఉత్కృష్టత ఏదైతే ఉందో దాన్ని సుబ్రహ్మణ్య అని చెప్పి పిలుస్తాం అనుకుంటా. అక్కడ ఇంకా ప్రకరణని బట్టి ఇక్కడ ఏదైనా భిన్నార్థం ఉండొచ్చు. మనకు కేవలం మనకు రూపసిద్ధి సస్వరం గుర్తించడం ముఖ్యము. అది కాలాంతంలో మీకు అంతే అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. అస్తు
తో సుబ్రహ్మణ్యం అంటే ఇక్కడ ఒక అర్థం ఏం చెప్పాడంటే సుబ్రహ్మణి సాధు, సుష్టు బ్రహ్మలు సాధు నిపుణత్వం ఎవరికైతే ఉందో అతన్ని సుబ్రహ్మణ్య అంటామంట. ఇది ఎలా అయింది? ఇప్పుడు మన విగ్రహవాక్యం సుబ్రహ్మణి సాధు అని చెప్పాం. బ్రహ్మణి శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం వస్తుంది, బ్రహ్మణి వస్తుందన్నమాట. బ్రహ్మణి అని అర్థం వస్తుంది. అది ఇక్కడ మనం విగ్రహవాక్యంలో కూడా పై విగ్రహవాక్యానుసారంగా ఇక్కడ డైరెక్ట్ గా మనం సుబ్రహ్మణ్య సప్తమి విభక్తిలో ఉంది కదా, సప్తమి విభక్తి ఏకవచనం మనం గీ తెచ్చుకున్నామట. సుబ్రహ్మణ్ గీ. మూల శబ్దం సుబ్రహ్మణ్ శబ్దం, సుబ్రహ్మణ్ శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం గీ తెచ్చుకుని డైరెక్ట్ గా గీ విభక్తి తీసుకొచ్చాం. ఇక్కడ మామూలుగానే సుబ్రహ్మణి సాధు, సాధు అర్థంలో మనం ప్రతి తెచ్చుకోవాలి. ఇక్కడ సుబ్రహ్మణి ప్లస్ సాధు శబ్దం కూడా ఉత్తర పదంలో. అంటే ఇక్కడ రెండు శబ్దాలు ఉన్నాయి కదా, ఏ పదంతో మనం సుబ్రహ్మణ్ శబ్దంతో ప్రతి తెచ్చుకోవాలన్నా, సాధు అనే శబ్దంతో ప్రతి తెచ్చుకోవాలన్నా అంటే సమర్థానం ప్రథమాధ్వ ప్రకారంగా సమర్థమైన శబ్దాలు ఉన్నప్పుడు ప్రథమ సమర్థం ఏదైతే ఉందో ఆ ప్రథమ సమర్థంతో ప్రతి తెచ్చుకోని చెప్పింది ఈ సూత్రం ప్రకారంగా. కాబట్టి సుబ్రహ్మణ్ ప్లస్ ఇంగి అనే సప్తమ్యంతో సుబ్రహ్మణ్ ప్రాతిపదికం చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. కానీ ప్రత్యయం ఎలా వస్తుంది, ఏ సూత్రం ద్వారా వస్తుందంటే తత్ర సాధు. మా సూత్రం కూడా విగ్రహవాక్య సాధు అర్థం చెప్పాం కదా, సాధు అర్థంలో తత్ర సాధు, సాధు అర్థంలో ఎత్ ప్రత్యయం వస్తుంది. సాధు అంటే కుశలుడు, నైపుణ్యం కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు అర్థం అన్నమాట. ఇక్కడ తత్ర సాధు, సాధు అనే అర్థంలో ఏమొస్తుందంట అంటే కుశలత్వం, నిపుణత్వం అనే అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం ప్రకారంగా తత్ర సాధు అనే సూత్రం ప్రకారంగా సప్తమ్యంత్ సుబ్రహ్మణ్ ప్రాతిపదికం పక్కలో యత్ ప్రత్యయం తీసుకొచ్చాం. ప్రత్యయ పరష్ట ప్రకారంగా యత్ ప్రత్యయం పక్కనే వచ్చింది. ఏ సూత్రంతో వచ్చింది? తత్ర సాధు, సాధు అనే అర్థంలో యత్ ప్రత్యయం తీసుకొని వచ్చాం. సాధు అనే అర్థంలో యత్ ప్రత్యయం తీసుకొని వచ్చాము. యత్ ప్రత్యయం తీసుకొచ్చినాక ఇది ఏంటి? తద్ధిత ప్రత్యయం కాబట్టి తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా మొత్తానికి ప్రాతిపదికం అని పేరు వచ్చిందండి. మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టాము. ఈ మొత్తానికి మనం ప్రాతిపదికం అని పేరు పెట్టాము. ప్రాతిపదికాన్ని పేరు పెట్టడం దానివల్ల లాభం ఏంటి అంటే సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? ప్రాతిపదికం ఉండే అవయవానికి ఎటువంటి అవయవం సుప్ అవయవానికి లుక్ అయిపోతుంది. ఇక్కడ మొత్తానికి సుబ్రహ్మణ్ గి యత్ ఉంది. ఇది మొత్తం ప్రాతిపదికం. ఈ ప్రాతిపదికంలో ఉన్నటువంటి అవయవానికి లుక్ చేయని చెప్పింది. అవయవాలు 3 ఉన్నాయి. సుబ్రహ్మణ్ ఉంది, గీ ఉంది, తర్వాత యత్ ఉంది. ఏ దానికి లుక్ చేయాలి అంటే సుప్పుకు లుక్ చేయాలి అని చెప్పింది. సుపో ధాతు ప్రాతిపది సూత్రంలో సుప్ అని స్పష్టంగా ఇచ్చారు కాబట్టి సుప్ అనే అవయవానికి మాత్రం లుక్ అవుతుంది. అంటే సుప్ ఏంటి? గీ కాబట్టి దానికి లుక్ చేశాం. లుక్ చేస్తే ఏమిటి? సుబ్రహ్మణ్ ప్లస్ యా, సుబ్రహ్మణ్ ప్లస్ యా మిగింది. అంటే మధ్యలో ఉండే గీ వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్ యా పక్కన గీ విభక్తి తీసేశాం. సరే, ఇప్పుడు మనకి ప్రత్యయం ఏంటండి? యత్ ప్రత్యయం. యత్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? తకారానికి హలంత్యం ప్రకారంగా ఇత్తి సంజ్ఞ తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఎత్తులో తకారానికి ఇత్తి చేశాం, ఎత్తులో తకారానికి ఇత్తి చేసామట, అందుకే తిత్ అయిపోయిందన్నమాట. ఒకవేళ మకారానికి ఇత్తి చేస్తే మిత్ అయిపోతుంది, ఒకవేళ కకారం ఇత్తి చేసింటే కిత్ అయిపోతుంది. అలాగా ఎత్తులో మనం కకారానికి ఇత్తి చేశాం, కకారానికి ఇత్తి చేశాం కాబట్టి ఏమంటాం? తిత్ అంటాం. తిత్ కాబట్టి తకారం ఇత్ అయింది కాబట్టి దాన్ని తిత్ అని చెప్పాం. తకారానికి ఇత్ చేశాం కాబట్టి తిత్ అయిపోయిందట. తాకిత్ చేస్తే తిత్, కకారానికి ఇత్ చేస్తే కిత్, అదే మకారానికి ఇత్ చేస్తే మిత్. అలాగే ఎత్తులో చేశాం కాబట్టి దాన్ని తిత్ అంటామట. తిత్ ప్రత్యయం కాబట్టి తిత్ స్వరితం అనే సూత్రం వచ్చిందట. తిత్ స్వరితం ఇదేమంటుందంటే తిత్ స్వరితం అనేది అంతదాత్మ చేస్తుంది. ఏ తిత్ చేసావో అది అంతోదాత్తం అవుతుంది. ఉదాత్తం అవుతుంది చెప్పి ఏంటండి? స్వరితం కదా ఆచార్య. తిత్ స్వరితం, ఇది స్వరితం అవుతుంది. ఓకే క్షమ్యత. తిత్ స్వరితం, తిత్ స్వరితం అవుతుంది. సూత్రంలో స్పష్టంగా ఉంది. తిత్ స్వరితం భవతి.
తిత్ స్వరితం భవతి. తిత్ అనేది స్వరితం అవుతుందని చెప్పి సూత్రం చెప్పినవాడ. ఏం చెప్పిందండి? ఏ ప్రత్యయంలోనూ సకారం కిట్టి చేసావో అటువంటి ప్రత్యయం అనేది స్వరితం అయిపోతుంది. అటువంటి ప్రత్యయము స్వరం ఉంటే ఏమవుతుంది? స్వరితం అయిపోతుంది అంట. ఇక్కడ ఎత్తులో సకారం చేసే తిత్తు కాబట్టి ఆ యాలో ఉండే అకారానికి ఏమవుతుంది? యాలో ఉండే ఆకారము స్వరితం అయిపోతుంది. స్వరితం అంటే నిలువు గీత వస్తుంది పైన, యకారం పైన నిలువు గీత వచ్చింది. అందుకే పైన మనకు సుబ్రహ్మణ్ ప్లస్ యా పైన మనకి ఏం కనిపిస్తుంది? స్పష్టంగా నిలువు గీత కనిపిస్తుంది అండి. యా పైన నిలువు గీత కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక చూడండి, యా పైన కనిపిస్తుంది నిలువు గీత. సుబ్రహ్మణ్ ప్లస్ యా పైన నిలువు గీత వచ్చింది. ఎందుకంటే ఎత్తులో తకారం విత్సంధ్యక వర్ణం ఉంది కాబట్టి తిత్ స్వరితం వచ్చేసి ఏ ప్రత్యయంలో, ఇదే కాదు ఏ ప్రత్యయంలో తకారం ఇచ్చి చేసామో అది స్వరితం అయిపోతుంది. ఇక్కడ ఎత్తులో చేశాం కాబట్టి యా స్వరితం అయిపోయింది. సరే, ఒకటి మనకు ఉదాత్తం అని తెలిసిన లేదా స్వరితం అని తెలిసిన వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జం సిద్ధంగా ఉంటుంది. ఓన్లీ ఉదాత్తంలో ఒకటే కాదండి ఇది. అనుదాత్తం పదం ఏకవర్జం అనేది ఉదాత్తం అని తెలిసిన లేదా స్వరితం అని తెలిసిన నిశ్చయించబడినప్పుడు ఇది ఉదాత్తము, ఇది స్వరితం నిశ్చయించబడినప్పుడు వెనకబడే ఈ సూత్రం వచ్చేసి మిగిలిన ఎన్ని స్వరాలైతే ఉన్నాయో ఆ పదంలో అన్నిటికీ ఇది అనుదాత్తం, అన్నిటికీ చేస్తే అనుదాత్తం చేసేస్తుంది. సర్వ నిఘాతం చేస్తున్నమాట. నిఘాతం అంటే అన్నిటికీ అనుదాత్తం చేస్తుంది. ఎన్ని స్వరాలు ఉంటే ఒకటి, రెండు ఉంటే 2, 3 ఎన్నెన్నో ఉండే అన్నిటికీ ఆ ఒక్క స్వరితాన్ని లేదా ఆ ఒక్క ఉదాత్తాన్ని వదిలిపెట్టి అన్నిటికీ అనుదాత్తం చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు తిత్ స్వరితం ప్రకారంగా యా స్వరితం అని తెలిసిన వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనుదాత్తం పదం ఏకం అంటే ఆ స్వరితం అనే పదాన్ని ఒకటి వదిలేసి, ఆ వర్ణాన్ని ఒకదాన్ని వదిలేసి మిగిలినవి ఉన్నాయి సు, బ్రా, మా. ఇన్ని 3 స్వరాలు ఉన్నాయి. 3 స్వరాలకు అనుదాత్తం అయిపోయింది. అందుకే చూడండి, నిలువుగీత వచ్చి అడ్డగీత వచ్చింది, కింద సు కింద అడ్డగీత వచ్చింది, బ్రా కింద అడ్డగీత, మాలో అడ్డగీత వచ్చింది. అంటే అనుదాత్తం. అడ్డగీత ఉందంటే అనుదాత్తం అర్థం. కాబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. కాబట్టి మొత్తం కలిపితే సుబ్రహ్మణ్య అయిపోయింది. ఇప్పుడు కలిపితం అయిపోయింది సుబ్రహ్మణ్య. ఓకేనా? సుబ్రహ్మణ్య. ఇప్పుడు మళ్ళీ ఏం చేసామండి? సుబ్రహ్మణ్య అనేది ఏంటి? తద్దిత ప్రత్యయం. యా అనేది తద్దిత ప్రత్యయం కాబట్టి తద్దితాంతం. తద్దిత ప్రత్యయం అంతిమలో ఉంది కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా కృదంతస్య తద్దితాంతస్య, ఇదేంటి కృదంతమా తద్దితాంతమా? కృతిగా తద్దితం. తద్దితాంతస్య ఒకవేళ తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికని పేరు పెట్టుకున్నాం. సుబ్రహ్మణ్ ప్లస్ యా కలిపితే సుబ్రహ్మణ్య అయిపోయింది మనకు. ఈ సుబ్రహ్మణ్య తద్దితాంత ప్రత్యయం. తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి తద్దితాంతం అంటున్నామట. యా తద్దిత ప్రత్యయము అది అంతిమంలో ఉంది. ఏ దానికి అంతిమంలో ఉంది? సుబ్రహ్మణికి అంతిమంలో ఉంది కాబట్టి తద్దితాంత ప్రత్యయం అంటాం. అందుకే తద్దితాంత ప్రత్యయానికి ప్రాతిపదికని పేరు పెట్టుకున్నాము. ప్రాతిపదికం అని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చింది? యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అం స్వరండి. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల అజాద్య తష్టాప్ అనే ప్రత్యయం వచ్చిందండి. అజంతాత్ ధాతో టాప్ ప్రత్యయ భవతి. అజంతాత్ అంటే ఏ ప్రాతిపదికంలో అయితే అకారం అంతిమంలో ఉంటుందో అటువంటి అజంతాత్ ప్రాతిపదికాత్ టాప్ ప్రత్యయో భవతి. టాప్ ప్రత్యయం వచ్చింది. ఏ ప్రాతిపదికంలో అయితే అకారం హ్రస్వకారం అకారాంతం ఉందో అటువంటి అజాద్య తష్ట అటువంటి ప్రాతిపదికం చేస్తే టాప్ ప్రత్యయం వస్తుంది. అజాద్య తష్టాప్ ఏంటండి? అజాద్య తష్టాప్ అనే సూత్రం ప్రకారంగా టాప్ ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం కూడా వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా సుబ్రహ్మణ్య అనే ప్రాతిపదికానికి పక్కన టాప్ ప్రత్యయం వచ్చింది. టాప్ అనే సుప్పు కాబట్టి అనుదాత్తో సుప్పితో కూడా ప్రత్యయం సుప్పు వస్తే అయిపోయా. అనుదాత్తో సుప్పితో అనే సూత్రం సిద్ధంగా ఉంటుందన్నమాట. ఏదైతే సు ప్రత్యయం ఉందో అది అనుదాత్తం అయిపోతుంది. టాప్ లో అనుబంధం లోపం వేసుకుంటే పక్కన వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుంది? టాప్ లో కూడా తకాలం కూడా ఇత్సంజ అయిపోతుంది. ఎలా అవుతుంది? టాప్ లో తకాలం ఇత్సంజ చుట్టూ ఆచార్య చుట్టూ ప్రత్యయాస్య ఆది చవర్గస్య టవర్గస్య ఇత్సంజ భవతి. ప్రత్యయానికి ఆదిలో ఉండేటువంటి చవర్గానికి టవర్గానికి ఇత్తని పేరు పెట్టేస్తున్నాడు. ఇది చవర్గం కాదు కానీ టవర్గం కదా, ఇత్తని పేరు పెట్టుకుంటాం. తస్య లోప ఆదర్శనం లోప అయిపోతుంది. అప్పుడు టాప్ కు ఏం మిగులుతుంది?
కేవలం ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. దీర్ఘం మిగులుతున్నమాట. పకారం హలంత్యం, టకారంకి చుట్టూ, రెండిట్లో ఇత్తు తస్సలోప అదర్శనం లోప అయిపోయింది. అందుకే ఇంక స్వరం ఏంటి? అనుదాత్త సుప్పు కాబట్టి అనుదాత్తో సుప్పితో ప్రకారంగా ఇది సుప్పు ప్లస్ పిత్తు కూడా పకారం గుర్తుకు చేశాము, ప్లస్ అది సుప్పు కూడా. సారీ, సుప్పు ఇది సుప్పు అనేది సుప్పు కాదు ఆచార్య. కాదు, అది పిత్. సుప్పు లేదు, పిత్ ఉంది అనమాట. చెప్పేదా సు ఔజస్ లోంటి 21 ప్రత్యయం ఇది ఒక సుప్పన్న ఉండాలి, లేదంటే పిత్ అయి ఉండాలి. అంటే ఏ ప్రత్యయంలో అయితే పకారానికి ఎత్తి చేసామో అట్లా పిత్ అయి ఉండాలి, అప్పుడు అది అనుదాత్తం అయిపోతుంది. ఇక్కడ మనకు సుప్పు కాదు కానీ పిత్, టాప్ లో పకారానికి ఎత్తి చేసాం కాబట్టి పిత్, కాబట్టి ఇది అనుదాత్తం అయిపోయింది. అంటే టాప్ లో ఉండే ఆకారం అనుదాత్తం అయిపోయింది. సరే, మనకి ఎప్పుడైనా కానీ స్వరితానికి పక్కలో ఎప్పుడు అనుదాత్తం వచ్చి ఏమవుతున్నది? స్వరితానికి పక్కలో అనుదాత్తం వస్తే ఏమవుతున్నది? ఏకశ్రుతి అవుతుంది. ఏకశృతి అవుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఏం చేసాము? సుబ్రహ్మణ్యాలో అకారం ఉంది, పక్కన టాప్ లో ఆ ఉంది. అకహ సవర్ణీయ దీర్ఘ ప్రకారంగా దీర్ఘం అయిపోయి పూర్వ పదయోస్థానం దీర్ఘ ఏకాదేశో భవతి. పూర్వ పదయోస్థానే దీర్ఘ ఏకాదశం అయిపోయింది. రెండింటి స్థానంలో ఆ దీర్ఘ ఏకాదశం అయిపోయింది. ఇప్పుడు ఉదాత్తానికి అనుదాత్తానికి మధ్యలో ఏదైతే ఏకాదశం అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది? స్వరితానికి టాప్ లో ఉండే ఆగదా అనుదాత్త స్థానంలో ఏదైతే ఏకాదశం అయిపోయిందో అది ఏమవుతుంది? అనంతరీసే స్వరితి హువ. అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి అది స్వరితం అయిపోయింది. అనుదాత్తం కాకుండా స్వరితం అయిపోయింది. అంటే స్వరితానికి అనుదాత్తానికి మధ్య ఏదో ఏకాదశం వచ్చిందో అంటే అదుటి తీసి ఏకాదశం ఏదో వచ్చిందో అదేమైపోయింది? స్వరితం అయిపోయింది. ఏమైపోయిందండి? స్వరితమే చేసేసామట. ఆనంత అంటే అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి స్వరితము అదే చేసేసుకున్నాం అన్నమాట. అంటే స్వరితమే చేసాం. అందుకే సుబ్రహ్మణ్య అనేది ఏమైపోయింది? స్వరిత చిహ్నం వచ్చేసింది. పక్కన ఇక సుబ్రహ్మణ్యాలో ఎందుకు సుబ్రహ్మణ్ శబ్దంగా నకారం కదా, ఆ నకారానికి అట్ కుప్వాంగ్ వ్యవాయేపి ప్రకారంగా నాకి అణ అయిపోయింది. ఎందుకంటే సుబ్రహ్మ బ్రా రేపం ఉంది కదా, రేపానికి పక్కలో డైరెక్ట్ గా నా లేదు కానీ కొన్ని వర్ణ అడ్డంగా ఉన్నాయి. ఏముంది? హకారం ఉంది, మకారం ఉంది. కానీ హకారం మకారం యోధానికి ఉన్నప్పుడు కూడా మనం అట్ కుప్వాంగ్ వ్యవాయేపి ప్రకారంగా నష్టం చేసుకోవచ్చు. చెప్పుకున్నా అట్టు ప్రత్యారం అడ్డం ఉన్నా పర్వాలేదు, అంటే వ్యవధానంగా ఉన్నా పర్వాలేదు, పవర్గా ఉన్నా పర్వాలేదు, కవర్గా ఉన్నా పర్వాలేదు. హయ్య వరత్ అట్టు ప్రత్యారం హావుడు వచ్చేసింది. కానీ ఇవన్నీ వ్యవధానం ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి అట్ కుప్వాంగ్ యువాయేపి చెప్పింది కాబట్టి బ్రహ్మణ్లో ఉండే నకాలకి అనత్వం అయిపోయింది. అందుకే సుబ్రహ్మణ్య అన అవుతుంది. సుబ్రహ్మణ్య. ఇప్పుడు పక్కన ఓం శబ్దాన్ని మనం అధ్యాయం చేసుకుంటాం. సుబ్రహ్మణ్య అనే శబ్దానికి స్వరితానికి పక్కన ఓం అనే పదాన్ని అధ్యాహారం చేసుకుంటాము. ఇక్కడ ఓం అనేది నిపాతంగా వచ్చింది. నిపాతంగా అని చెప్పి మనకి ఇష్టసిద్ధి కోసం ఓం అనే నిపాతాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నామట. ఇప్పుడు ఓం రాగానే ఈ ఓం నిపాతానికి నిపాతం అంటే మనకు లక్షానుగుణంగా మనకేది సుబ్రహ్మణ్యోం ఓం శబ్దం. ఓం శబ్దం అంటే నిపాతం ద్వారా తెచ్చుకోవాలన్నమాట. అందుకే ఓం అనే శబ్దాన్ని తీసుకొచ్చి పెట్టాం పక్కన. వచ్చిన తర్వాత ఆ ఓంకారం రూపి నిపాతం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఓమాంగోశ్చ అనే సూత్రం వచ్చేసి పరరూపం ఏకాదశి వచ్చిందన్నమాట. అంటే పరరూపం ఏకాదశి అంటే ముందుండేటువంటి ఆకారాన్ని స్వరితాన్ని పక్కనున్న ఓంకారాన్ని కలిపేసింది అన్నమాట. ఏం చేసిందండి? ఓమాంగోశ్చ అనే సూత్రం పరరూపం ఏకాదశో భవతి. 6:1:92 పరరూపం ఏకాదశి పక్కన కలిపేసింది అన్నమాట. సో ఇదేముంటుందంటే ఓమి ఆంగిచ పరతః అవర్ణాత్ పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశో భవతి సంహితాయం విషయే. అంటే ఓం పక్కన ఉన్నా లేదా ఆంగ్ పక్కన ఉన్నా ముందుండే అవర్ణాత్ పరహ అవర్ణాత్ పూర్వ పరయోస్థానే అవర్ణానికి అవర్ణాత్ పూర్వ పరయోస్థ అంటే అవర్ణ అంటే పూర్వంలో ఉండే అవర్ణము పక్కన ఉండే వర్ణం అయితే ఉందో పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదశ భవతి. ఆ ముందున్న అకారం పక్కన ఓకారం రెండింటి మధ్య పూర్వ పరస్థానం ఏమవుతుంది? ఓకార పరరూపం పక్కన ఎదుటి రూపం అది రూపం వచ్చేస్తుంది. పరరూపం ఆకాదేశం ఏకాదేశం అవుతుంది చెప్పింది. అంటే పూర్వంలో ఉంది సుబ్రహ్మణ్య అనేది యా దీర్ఘ ఆకారం ఉంది.
అది స్వరితం. ఆ స్వరిత చిహ్నం పోయి ఆకారం పోయి ఇక్కడ ఓంలో కలిసిపోయింది అన్నమాట. అందుకే ఓంలో కలిసిపోయింది కాబట్టి ఓం అనేది ప్లుతమ చిహ్నం అయిపోయింది. ప్లుతం అంటే ఒక మాత్రల కాలని హ్రస్వం అంటాము, 2 మాత్రల కాలని దీర్ఘం అంటాము, ప్లుతం అంటే 3 మాత్రల కాలని ప్లుతం అంటాం. అది ఎక్కువ సాగదీస్తాం. అందుకే సుబ్రహ్మణ్యో అని అక్కడ పండితులు సాగదీసి చెప్తుంటారు అన్నమాట. సుబ్రహ్మణ్యం అని చెప్పి ఆ దేవతను సుబ్రహ్మణ్య దేవతను ఆహ్వానిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ ఓం ఆంగోష్ట, ఓం పక్కన ఉండే ఆంగ్ పక్కన ఉండే ఏమవుతుందంట, ఆ పూర్వ పదయోస్తనే పారూపం ఏకాదశ భవతి అంటే ముందుండే అవర్ణం అనేది పక్కనున్న రూపంలో ఓల కలిసిపోయింది కాబట్టి అక్కడ కలిసిపోయింది కాబట్టి అది కూడా స్వరిత చిహ్నం అలాగే ఉందండి. సుబ్రహ్మణ్యం ఆ ఓ చిహ్నాన్ని అందుకే దీర్ఘంగా సాగదీశామన్నాడు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు నిపాత ఆద్యుదాత్త అనే సూత్రం ప్రకారంగా, ఎందుకంటే సుబ్రహ్మణ్యంలో సుబ్రహ్మణ్య ప్లస్ ఓం ఈ రెండింటి మధ్య పరూపం చేసినప్పుడు అంటే ముందున్నే స్వరితం వచ్చేసి పక్కన ఓకాలను కలిసిపోయినాడ. కానీ ఇక్కడ పిట్ సూత్రం ప్రకారంగా చూడండి స్లైడ్ మీద, పిట్ సూత్రం ప్రకారంగా నిపాత ఆద్యుదాత్తాహ ఏదైతే ఓం అనే శబ్దం నిపాతంగా అని చెప్పి తెచ్చుకున్నామో, ఏదైతే నిపాతం ఉందో ఓం అని నిపాతం అంటే మనకు అనుకూలంగా తీసుకొచ్చి అధ్యాహనం చేసుకున్నాం. ఆ నిపాతానికి నిపాతాహ ఏవైతే నిపాతాన్ని మనం తెచ్చుకుంటామో, ఏవైతే పదాలను అధ్యాహనం చేసుకుంటామో కలుపుకుంటామో అవి అటువంటి నిపాతాలు ఆద్యుదాత్తాహ భవంతి, ఆది ఉదాత్తాహ భవంతి, ఆది ఉదాత్తాహ భవంతి అని చెప్పి సూత్రం చెప్పినాడు. నిపాత ఆద్యుదాత్తాహ అనే సూత్రం ప్రకారం ఓం అనే ఉదాత్తం అయిపోయిందన్నమాట. ఓం అంటే ఉదాత్తం అయిపోయింది. ఎందుకంటే ఓంలో 3 అక్షరాలు ఉన్నాయంట, 3 మాత్రలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యంలో ఓ అనేది ఉదాత్తము, అది మామూలుగా స్వరితము. ఆ ఓలోనే పృథు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఏమవుతుందంట, అది ఉదాత్తం అవుతుందంట. ఏమవుతుంది? ఉదాత్తము. కానీ ఇక్కడ ఆనంతర్యం చేత స్వరితానికి అది ఉదాత్తానికి మధ్య ఏదో ఏకాదేశం అవుతుందో స్వరితం అవుతుంది. ఒకవేళ స్వరితం ఉందనుకోండి, స్వరితానికి పక్కన ఏదో స్వరం ఉందో అది ఏకాదేశమైనప్పుడు స్వరిత చిహ్నమే ఉంటుందంట. ఇప్పుడు మనం కదా ముందు చేసినాం కదా, ఏం చేసాము ఇక్కడ సుబ్రహ్మణ్యలో టాప్ ప్రత్యయం ఉండే ఆకారము, సుబ్రహ్మణ్యంలో ఉండే ఆకారం వీటికి సమాధికం చేసినప్పుడు ఆనంతర్యం చేత అత్యంత స్వరితం అనేది అత్యంత దగ్గరగా ఉండటం వలన ఆ స్వరిత చిహ్నమే కనిపిస్తుంది. ఆనంతర్యాత్ స్వరిత చిహ్నమే భవతి, ఆనంతర్యం చేత అత్యంత దగ్గరగా ఉండటం వలన స్వరిత చిహ్నమే ఉంటుంది అని చెప్పి ఇక్కడ కూడా అదే చెప్పుకున్నాం. అంటే ఓం అనేది ఉదాత్తము, నిపాత ఆద్యుదాత్త అనే సూత్రం ప్రకారంగా, ఎందుకంటే ఓం నిపాతంగా తీసుకొచ్చాము కాబట్టి అది ఉదాత్తము, పక్కన స్వరితము. స్వరితానికి ఉదాత్తానికి మధ్య ఏది ఏకాదేశం అవుతుందో అదేమవుతుంది, స్వరితమే అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమైంది. అందుకే సుబ్రహ్మణ్యం అనేది ఉదాత్తమే అలాగే ఉండిపోయింది. స్వరితానికి ఉదాత్తానికి మధ్య ఏకాదేశం స్వరితం అయిపోతుంది. అందుకే సుబ్రహ్మణ్యంలో ఓకారం స్వరితమే అలాగే ఉండిపోయింది. ఇలా ఉండిపోయిన తర్వాత ఇక్కడ మన ప్రకృతి సూత్రం వచ్చి ఏం చేసిందంటే నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య ఉదాత్త. ఎందుకంటే స్వరితానికి పక్కన ఏ వర్ణాలు ఉన్నా మామూలుగా ఏమవుతాయి, ఏకశృతి అయిపోతాయి. ఏమవుతాయండి, స్వరిత చిహ్నం గుర్తించిన తర్వాత పక్కన ఏ వర్ణాలు ఉన్నాయా అవన్నీ ఏమవుతాయి, ఏకశృతి అయిపోతాయి. కానీ మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది నా సుబ్రహ్మణ్యాయం నిగదే ఏకశృతి నాభవతి, దీంట్లో ఏకశృతి జరగదు. పక్కన స్వరితానికి పక్కన ఉన్నాయి ఓం అనేది 2 మాత్రల ప్లుతం ఉంది కదా, అది ఏకశృతిలో పలకబడదు, ఏకశృతిలో ఉండదు అని చెప్పినాడు. అంటే స్వరితమే ఉండాలన్నమాట, ఏకశృతి ఉండదు చెప్పినాడు. నా సుబ్రహ్మణ్యాయం కానీ అదండి స్వరితం ఉదాత్తం అవుతుందని చెప్పారు కదా. సుబ్రహ్మణ్యంలో ఏకశృతి ఉండదు, కాకపోతే స్వరితం ఉండదు, స్వరితం కూడా ఉదాత్తం అవుతుంది, 2 ఉన్నాయి. స్వరితం కూడా ఉండదు, ఏకశృతి ఉండదు, కానీ ఆ స్వరితమే ఉదాత్తంగా మారిపోతుంది. ఆ స్వరితానికి ఉదాత్తం చేసిందండి. ఓకే, ఆ స్వరితానికి ఉదాత్తం చేసింది. అందుకే ఇక్కడ కిందికి వచ్చేసరికి ఆ ఉదాత్తము స్వరితము తీసేసామట. ఉదాత్తం అయిపోయింది కాబట్టి మిగిలినటువంటి ఆటోమేటిక్ గా అనుదాత్తం ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. అంటే ఇక స్వరిత చిహ్నం ఉందనుకోండి,
ఏకశృతి ఈ సుబ్రహ్మణ్య గదంలో ఏకశృతి మనకు ఏకశృతి చెప్పాం కానీ ఉదాత్త స్వరితం అయితే చెప్పాలి. ఏ స్వరం చెప్పాలంటే ఉదాత్త స్వరం చెప్పాలని చెప్పింది. అందుకే స్వరితానికి ఉదాత్తం చేసుకున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యం అనేది ఆ ఓకారాన్ని గట్టిగా ఉచ్చరించి చెప్తామంట సుబ్రహ్మణ్యం అని చెప్పి. కాబట్టి ఓకారానికి ఉదాత్తం అయిపోయింది సుబ్రహ్మణ్యంలో. ఓకే, సో మన ప్రకృతి యొక్క వినియోగం ఎక్కడైంది? మన సుబ్రహ్మణ్యంలో ఓకారం ఏదైతే స్వరితం ఉందో ఆ స్వరితానికి పక్కలో ఉండేటువంటి వర్ణాలకు ఏకశృతి చేయలేదు, ప్లస్ ఆ స్వరితానికే ఉదాత్తం చేసింది. ఉదాత్తం చేసింది. అందుకే సుబ్రహ్మణ్యంలో ఓ అనేది ఉదాత్తం చిహ్నం ఉంది. అంటే నాకు ఏమి లేదు, మిగతా అన్ని అనుదాత్తాలుగా ఉండిపోయి. ఈ రకంగా ఈ శబ్దాన్ని మనం చూసామండి. అస్తు, సందేహం ఉంది దీంట్లో? సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఏంటి? ఇంద్ర శబ్దం ఉందండి పక్కన చూడండి. ఇంద్ర శబ్దం అంటే ఇది ఇంద్ర అనే సంబోధన పదం అన్నమాట. హే ఇంద్ర అని చెప్పి సంబోధిస్తున్నాం. అంటే ఇంద్ర అనేది సంబోధన పదం. హే రామ, హే కృష్ణ ఏ విధంగా అంటాం? హే ఇంద్ర అని చెప్పి ఇంద్రుని దేవతని సంబోధిస్తాం అన్నమాట ఇక్కడ. అందుకే ఇంద్ర అనే సంబోధన పదం. సంబోధన పదం కాబట్టి ఇక్కడ సంబోధనానికి ఆమంత్రితం అని పేరు. ఏంటండి? ఏదైతే సంబోధన పేరు పెడతామో సంబోధన చేసే ప్రకారంగా అదేమవుతుంది? సామంత్రితం అవుతుంది. సంబోధనస్య ఆమంత్రిత సంజ్ఞా భవతి అని ఇది సామంత్రితం అనే సూత్రం వచ్చేసి 2:3:48 ఏమంటుంది? సంబోధనస్య ఆమంత్రిత సంజ్ఞా భవతి అంటే ఇంద్ర అనే పదానికి ఆమంత్రితం అని పేరు పెట్టాం. ఆమంత్రితం అని పేరు పెట్టగానే ఇంద్ర శబ్దానికి ఆమంత్రితస్య చ అని సూత్రం మళ్ళీ 3 వచ్చిందన్నమాట. మామూలుగా సంబోధన ఇంద్ర అని చెప్పి సంబోధన పదం చెప్పాను. ఎందుకంటే హే ఇంద్ర అని సంబోధిస్తాం. సంబోధన పదం స్పష్టంగా ఉంది. ఆ సంబోధన పదానికి ఇంద్ర అనే సంబోధన పదానికి సామంత్రితం సూత్రం కనిపిస్తుంది స్లైడ్ మీద. సామంత్రితం అనే సూత్రం వచ్చి చెప్పింది సంబోధన పదానికి ఆమంత్రితం అని పేరు పెడతాను అని చెప్పింది. అందుకే ఆమంత్రితం అయిపోయింది. ఇంద్ర శబ్దానికి ఏం పేరు వచ్చిందో కొత్తగా? ఆమంత్రితం. ఆమంత్రితం అని పేరు పెట్టగానే వెంటనే మళ్ళీ ఏ సూత్రం వచ్చింది? ఆమంత్రితస్య చ. నువ్వు ఎవరికైతే ఆమంత్రితం అని పేరు పెట్టావో అటువంటి ఆమంత్రితానికి ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. ఏంటండి? ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. ఇక్కడ ఏంటి? ఇంద్ర సంబోధనము. ఆ సంబోధనానికే సామంత్రితం వచ్చేసి ఆమంత్రితం పేరు పెట్టుకున్నాము. ఇంద్ర పదానికి ఆమంత్రితం పేరు పెట్టాము. ఆమంత్రితం పేరు పెట్టగానే ఆమంత్రితస్య చ వచ్చేసి దానికి అనుదాత్తం భవతి, ఆది ఉదాత్తం భవతి అని చెప్పింది. అంటే ఇంద్ర పదానికి ఇంద్రలో ఉండే ఈ అనేది ఆది ఉదాత్తం అయిపోయింది. అంటే ఈ ఉదాత్తం అయిపోయింది. ఏమైపోయింది? ఈ ఉదాత్తం అయిపోయింది. ఈ ఉదాత్తం కావడం ఏమైపోయింది? ఈ ఉదాత్తం నిశ్చయించబడిన తర్వాత వెనుకబడి వస్తుంది అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా పక్కన ఏదైతే అనుదాత్తం ఏదైతే ఉందో స్వరం ఉందో అది అనుదాత్తం అయిపోయింది. అంటే ఈ అనేది ఆది ఉదాత్తము, ఇంద్ర అనేది అనుదాత్తం. కానీ ఈ మన ప్రకృతి వచ్చి ఏం చేసింది? ప్రకృతి వచ్చి ఏం చేసింది? దానికంటే ముందు ఉదాత్తం. ఈ అనేది ఉదాత్తము, ద్ర అనేది అనుదాత్తం. ఉదాత్తం పక్కన అనుదాత్తం వచ్చినట్టు ఏమవుతుంది? వెంటనే ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ద్ర అనేది స్వరితం అయిపోయింది అన్నమాట. అయిపోయింది, స్వరితాంతం అయిపోయింది ద్ర అనేది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తు ఉదాత్తః. అది కాదు, ఆ స్వరితం ఉదాత్తం అవుతుంది చెప్పింది. ఆ స్వరితం ఉదాత్తం చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏ స్వరం లేదు అనమాట. అంటే 2 ఉదాత్తాలు అయిపోయామట. ద్ర అనేది ఉదాత్తం అయిపోయింది, స్వరితం కూడా ఉదాత్తంగా మారిపోయింది. స్వరితం కూడా ఉదాత్తంగా మారిపోయింది. ఓకేనా? అస్తు, ఇది కూడా స్పష్టమైంది. మన ప్రకృతి వచ్చేసి దీనికి స్వరితం ఉదాత్తం చేసేసింది. నెక్స్ట్ స్వరం ఏంటి? నెక్స్ట్ ఆగచ్చ. సుబ్రహ్మణ్యం ఇంద్ర ఆగచ్చ అని చెప్పి సాగదీసి సంబోధించి మనం ఆగచ్చ రా అని చెప్పి ఇంద్రదేవుడిని ఆహ్వానిస్తున్నాం అంట ఇక్కడ. ఇంద్రుడిని, ఎందుకని ఇంద్ర శబ్దం చెప్పుకునే ఇప్పుడే సంబోధన పదం అని చెప్పి ఆగచ్చ, హే ఇంద్ర ఆగచ్చ అని చెప్పి ఆహ్వానిస్తున్నాం రా అని చెప్పి. సో ఆగచ్చ స్వరం ఎలా ఉంది చూద్దాం. ఆగచ్చ అనేది ఏంటి? ఇది క్రియాపదం, మనకు స్పష్టంగా కనిపిస్తున్నాం అంట. ఇది శబ్దం కాదు, క్రియాపదం. ఇది ఎలా తయారైందంటే ఆంగు పూర్వ గమ్యులు ధాతు.
అంటే ఆంగ్ ఉపసర్గ పూర్వకమైనటువంటి గమ్యుడు ధాతు చేత లోట్ లకారంలో మధ్యం పురుషు ఏకవచనంలో ఈ రూపం తయారవుతుంది. లోట్ లకారం గచ్చతు, ఆగచ్చతు, ఆగచ్చతాం, ఆగచ్చంతు, ఆగచ్చ, ఓకేనా? అలాగ రూపం అంట మధ్యం పురుషు ఏకవచనంలో. గమ్యుడికి అనుమతిలో ఉపయోగిస్తే గమ్ మిగులుతుంది. లిడుకి ఉపదేశ అజన్యాస్కి ప్రకారంగా వెళ్ళిపోతుందన్నమాట. ఆంగ్లో ఉండే గకారము ఇది కూడా ఉపదేశ అజన్యాస్కి ప్రకారం వెళ్ళిపోతుంది. అందుకే ఆ ప్లస్ గమ్ అవుతుంది అన్నమాట. ఆ ప్లస్ గమ్ ధాతుకి పక్కనే ధాతు అధికారానికి వెళ్ళి మనము లోట్చ సూత్రం ప్రకారం లోట్ లకారం లోట్ తెచ్చుకుంటాము. ఆ లోట్ వచ్చిందన్నమాట. ఆ లోట్ లకారానికి అనుబంధం చేయగానే ఆ గమ్ ప్లస్ లోట్కి అనుబంధం లోపేస్తే ఒకారానికి టకారానికి ఇత్సంజి చేసి లోపం చేస్తాము. అప్పుడు ఓన్లీ లకారం పొల్లి మూలుతుంది. ఆ లకార స్థానంలో తిప్తస్జి షిప్తస్థ ప్రకారంగా మనం మధ్యమ పురుషు ఏకవచనంలో షిప్ తీసుకొస్తాం. మధ్యమ పురుషు ఏకవచనంలో షిప్ తీసుకొచ్చి ఆ గమ్ షిప్ దానికి షేర్ హే పిచ్చ అనే సూత్రం ప్రకారం హీ అవుతుంది. షిప్ స్థానంలో హీ అవుతుంది అన్నమాట. ఆ హీకి అతో హే సూత్రం ప్రకారంగా మళ్ళా ఆ హీకి లుక్ అయిపోతుంది. మొత్తం లుక్ అయిపోతే ఏమవుతుంది? ఆ గమ్ అవుతుంది. దీనికి గమ్ ఆ గచ్చ ఇక్కడ ఒక సూత్రం ఉంది. గమ్ స్థానంలో గచ్చ ఆదేశం అవుతున్నమాట. ఏమొస్తుంది? గమ్ స్థానంలో గచ్చ ఆదేశం అవుతున్నమాట. ఆచార్య ఇషు గమి యమాం ఛః. ఇషు గమి యమాం ఛః. ఇషు గమి యమాం ఛ. ఇషు ధాతు గమ్ ధాతుకు ఇషు గమి యమాం ఛః ఆదేశం అవుతుంది. ఇక దీనికంటే ముందు అది షప్ పరతః అంటున్నమాట. లోట్లకారంలో తెచ్చుకున్నప్పుడు లోట్లకారంలో మనం ఏం తెచ్చుకున్నామండి? ఇక్కడ షిప్ తెచ్చుకున్నప్పుడు అది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుందన్నమాట. షప్ కనుక చూస్తే ఆ మిగులుతుందన్నమాట. షప్క ఆ మిగులుతుంది. ఇప్పుడు గమ్ము షప్క ఆ. ఇప్పుడు ఈ స్థితిలో ఏమవుతుంది? గమ్ ఇషు గమి యమాం ఛః ప్రకారంగా షపి పరతః షప్ పక్కన ఉంటేనా అప్పుడు ఏమవుతుంది? సార్వధాతుక షప్ ప్రత్యయం పక్కన ఉంటేనా ఇషు గమి యమాం ఛః గమ్ ధాతు స్థానం ఛ ఆదేశం అవుతుంది. సో ఛ ఆదేశం ఎక్కడ కావాలి? అలోంత్యస్య నియమం ప్రకారంగా గమ్లో ఉండే అంతిమ మకార స్థానంలో చకార ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? ఛ. అప్పుడు గచ్ అయిపోయింది. మళ్ళా ఛేఛ ప్రకారంగా ఛ పక్కన ఉంటే హ్రస్వాంత ధాతు అంటే హ్రస్వాక్షరానికి పక్కన ఉండే హ్రస్వాక్షరానికి పక్కన చకారం పక్కన ఉంటే ఏమవుతుంది? తుక్ ఆగమవుతుంది. అంటే గాకి ఛాకి మధ్య తుక్ వస్తుంది. తుక్కు అనుబంధం లోపం చేస్తే చకారం వస్తుంది. అనే తకారం ఉంటుంది అన్నమాట. తకారం పొల్లి మూలుతుంది. దానికి స్తోష్టు నాష్టు ప్రకారంగా మళ్ళీ చకారం వస్తుంది. అందుకే గచ్ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? గచ్చ ఆదేశం అయిపోయింది. కానీ మనం డైరెక్ట్ గా గమస్థానంలో గచ్చ ఆదేశం డైరెక్ట్ తెచ్చుకుంటామండి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇషు గమి యమాం ఛః ప్రకారంగా గమస్థానంలో గచ్చ ఆదేశం అయిపోయింది డైరెక్ట్ గా. ఓకేనా? గచ్ ప్లస్ ఆ షప్క ఆ ఉంది కదా, అది ఆ కలిపితే గచ్చ అయిపోయింది అన్నమాట. ఇక షేర్ హే పిచ్చాతో హీ తెచ్చుకున్నాం. హీ స్థానంలో అతో హే హీ ప్రకారంగా లుక్ అయిపోతుంది. ఓకేనా? అందుకే ఆ గచ్చ అనే రూపం సిద్ధించింది మనకు. ఓకే, ఇక్కడ మనకు స్వరం గుర్తిద్దాం. ఇప్పుడు లోట్లకారం మధ్యపురుష ఏకవచనంలో రూపం తయారు చేసుకున్నాము. ఇక్కడ ఉపసర్గాభిచాభివర్జం ఉపసర్గాశ్చాభివర్జం ఈ ఫిట్ సుట్స్ ప్రకారంగా ఆంగ్ ముందు గమ్దాతికి ముందు ఆంగ్ ఉపసర్గం వచ్చింది కదా. ఆంగ్ ఏమవుతుందంట? ఉదాత్తం అవుతుందంట. ఆంగ్ ఉపసర్గం తీసుకొచ్చాం కదా గమ్ధాతుకు ముందు, అది ఉపసర్గాశ్చాభివర్జం అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుందంట? ఆంగ్ అనేది ఉదాత్తం అవుతుంది. ఆంగ్ అనేది ఈ సూత్రం చెప్పింది ఉదాత్తం అవుతుంది చెప్పింది. సరే, ఉదాత్తమైంది. ఇప్పుడు మళ్ళీ తింగ అతింగంతాత్ పద ఉత్తరస్య తింగంతం సర్వానుదాత్తం భవతి. ఇది పదం కదా. పూర్వపదం ఏంటి? ఉపసర్గం అన్నమాట. ఇది అతింగంత పదం. అతింగంత పదానికి పక్కనే తింగంత పదం ఉంది. గచ్చ ఉన్నమాట.
దానికి సర్వానుదాత్తం అయిపోతుంది అని చెప్పింది. ఆ ఉదాత్తమైనప్పుడు తింగ తింగ ప్రకారంగా గచ్చుకో సర్వానుదాత్తం అయిపోయింది, సర్వానుదాత్తం అయిపోయింది, సర్వానుదాత్తం అయిపోయింది. ఓకేనా? అర్థమైందండి? అతింగంత పదం ఏంటి? ఆ అనేది అతింగంత పదము, ఇది తింగ్ కాదు. అతింగంత పదానికి పక్కనే తింగంత పదం ఏముంది? గచ్చ తింగంత పదం. ఎందుకంటే లోట్ లకారంలో మన మధ్యపురుష ఏకవచనంలో తెచ్చుకున్నామాట. ఆ తింగంత గచ్చ అనే పదానికి ఏమైపోయింది? సర్వానుదాత్తం అయిపోయింది. అంటే మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి. అంటే ఆ వదిలేసి గచ్చ అనేది ఏమైపోయింది? అనుదాత్తం అయిపోయింది అనమాట. గచ్చ అనేది అనుదాత్తం అయిపోయింది. ఆగచ్చ అనేది అనుదాత్తం అయిపోయింది. ఎందుకంటే ఆకి మళ్ళా ఉపసర్గ సంధి చేస్తే ఆనే అయిపోతుంది అనుకోండి. సో ఆగచ్చ అనేది ఏమిటి? మొత్తం అనుదాత్తం అయిపోయింది అనమాట. ఆగచ్చ. అందుకే ఇక్కడ ఆ ఉదాత్త కదండి, ఆ ఉదాత్త గచ్చ అనుదాత్త. అది అది శ్రీయతేవా జీ. సో ఈ రకంగా మనము ఏం చేసామండి? ఆగచ్చ అనే పద సర్వానుదాత్తం చేసాము. ఆకి ఉదాత్తం ఉంది, ఆకి ఉదాత్తము, గచ్చకి సర్వానుదాత్తం. ఆగచ్చ సర్వానుదాత్తం. ఇప్పుడు మనము అంటే ఆ ఉదాత్తం అయిపోయింది. గా అనుదాత్తము, ఛ అనుదాత్తము. గా అనుదాత్తము, ఛ అనుదాత్తం. ఓకేనా? ఇప్పుడు ఉదాత్త అనుదాత్త ఇప్పుడు ఏమవుతుంది? స్వరితం అవుతుంది. ఇప్పుడు మన నా సుబ్రహ్మణ్య, ఎందుకంటే ఆ ఉదాత్తాన్ని పక్కన అనుదాత్తం ఉంటే ఏమవుతుంది? స్వరితం అయిపోతుంది. గా స్వరితం అయిపోయింది అనమాట. స్వరితం కాగానే మన నా సుబ్రహ్మణ్యాయ స్వరిత సతుదాత్త వచ్చి చెప్పింది. ఆ స్వరితానికి పక్కన ఉండేటి వర్ణాలు ఏకశుచి కూడా కావు, ప్లస్ ఉదాత్తం కూడా అది స్వరితం అనేది ఉదాత్తం అయిపోతుంది. స్వరిత సత్తు ఉదాత్త, ఆ స్వరితం కూడా ఉదాత్తం అయిపోతుంది. అందుకే రెండు ఉదాత్తలు వచ్చేసామట. ఇక్కడ రెండు పదాలు రెండు గట్టిగా ఉచ్చరించి చెప్తాం. అది పండితులు వాళ్ళకి అభ్యాసం ఉంటుంది. సో రెండు పదాలు ఉదాత్తలు అయిపోయాయి. అంటే ఆ ఉదాత్తము, గా ఉదాత్తం. అంటే స్వరితానికి ఉదాత్తం చేశామన్నమాట. స్వరిత వర్ణానికి ఉదాత్తం చేశాం. అందుకే ఆ గా అనేది స్వరితం ఏం లేవు, చా మాత్రమే అనుదాత్తంగా ఉంది. ఓకేనా? సో మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఇక్కడ ఆ తత గా దోనంకో ఉదాత్త, చాకో అనుదాత్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఈ రకంగా ఆగచ్చ స్వరం ఆది ఉదాత్తము, అంత అనుదాత్తం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఓకేనా? ఎందుకు సందేహం ఉందండి? మహోదయ, ఆగచ్చ రూపం ఒకసారి చెప్పరా? పైన చెప్పింది గమ్ ధాతు అండి. ఏ ధాతు? గమ్ ధాతు. గమ్ ధాతు కి భూవాదయో ధాతు ప్రకారం ధాతు సంజ్ఞ. ధాతో ఇదం అధికార సూత్రం. అధికారంలోకి వెళ్ళాం. అధికారంలో ఉంది లోట్ చ. సూత్రం ఏంటి? లోట్ చ. లోట్ ప్రకారం లోట్ సూత్రం అండి. లోట్ సూత్రం ఆజ్ఞార్థంలో ధాతో లోట్ ప్రత్యయ భవతి. లోట్ ప్రత్యయం తీసుకొచ్చాం. గమ్ము లోట్ ఏంటి? గమ్ము లోట్. లోట్ రాగానే అనుమతి లోపం చేస్తాం. ఎలాగా? లోట్లో టకారానికి హలంత్యం, లోట్లో ఉండే ఓకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా, ఉపదేశ అజనునాసిక ఇత్ ప్రకారంగా ఓకారం ఏమవుతుంది? ఇత్ సంజ అని పేరు పెట్టబడుతుంది. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప, అదృశ్యం లోప ప్రకారంగా రెండు లోపాలు అయిపోతాయి. ఓకేనా? అప్పుడు ఇల్లు లకారం పొల్లి మూలుతుంది. గమ్ము ఇల్లు. ఆ లకార స్థానంలో ప్రతిని తెచ్చుకోవాలి. ఏ ప్రతి తెచ్చుకోవాలి? లహ కర్మని చభావే చాకర్మ కేభ్య ప్రకారంగా లకార స్థానంలో ఆగచ్చ అంటే ఒక వ్యక్తి విశేషం కదా, కర్తార్థులే ప్రతిని తెచ్చుకొని చెప్పింది. లకార స్థానంలో కర్తని చెప్పడం కోసం ప్రతిని తెచ్చుకొని చెప్పింది. అది కర్తార్థులు ఏమొచ్చింది? అందుకే టిప్ తస్ జి షిప్ తస్తా మీ బస్ మస్ ప్రకారంగా మధ్యమ పురుషు ఏకవచనంలో మనము మన లక్ష్య సిద్ధి అనక ఆగచ్చ కదా, మధ్యమ పురుషు ఏకవచనం షిప్ ప్రతిని తెచ్చుకున్నాం. మధ్యమ పురుషు ఏకవచనే షిప్ ప్రత్యయ భవతి లకార స్థానే.
లకార పొల్లు స్థానంలో లా తీసేసి దాని స్థానం పెట్టాము, సిప్ పెట్టాము. ఇప్పుడు గమ్ము సిప్, గమ్ము సిప్. ఈ సిప్ కి తింగ్సిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు. తింగ్సిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు. సార్వధాతుకం పేరు పెట్టడం వల్ల ఏమవుతుంది? కర్తరి షప్ అని సూత్రం వచ్చేసి కర్తరి కర్తరి సార్వధాతుక ప్రత్యయ పద ధాతో షప్ వికరణ ప్రత్యయం అవుతుంది చెప్పి గమ్ముకి సిప్ కి మధ్యలో షప్ ప్రత్యయం వస్తుంది. షప్ ప్రత్యయం వచ్చింది మధ్యలో. అందుకే గమ్ము షప్ సిప్ షప్ కి అనుమతి లోపం చేస్తాము. అప్పుడు షప్ కి అనుమతి లోపం చేస్తే లషక్ పద్ధతితే అలంత్యం తస్యలోప హస్యలోప ఆ మిగిలింది. గమ్ము ఆ సిప్, గమ్ము ఆ సిప్. ఇప్పుడు ఈ స్థితిలో ఇషు గమి యమాం ఛ షపి పరత షిత్ ప్రత్యయ పరత అంటుంది. షిత్ ప్రత్యయ పరత గమ్ ధాతో గచ్చ ఆదేశ భవతి. గమ్ ధాతు గచ్చ ఆదేశం అవుతుంది. ఆ గమ్ స్థానంలో గచ్చ ఆదేశం వచ్చింది డైరెక్ట్ గా. గచ్చ గచ్చ ప్లస్ షప్క ఆ పక్కన సి ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో గచ్చ అయిపోయింది. గచ్చ చకాల హలంతం కాబట్టి షప్క కలిపేసి గచ్చ అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో సేరిహ పిచ్చ, సేరిహ పిచ్చ అని సూత్రం ప్రకారంగా సిప్ స్థానంలో హీ ఆదేశం అయిపోయిందండి. సేరిహ పిచ్చ వచ్చి ఏం చేసింది? సిప్ స్థానంలో హీ ఆదేశం చేసింది అన్నమాట. హీ చేస్తే అయిపోయింది. హీ చేసిన వెంటనే మళ్ళా అతో హేహి అకారాంత ధాతో ఉత్తరస్య హీ లుక్ భవతి, హే లుక్ భవతి అంటుంది. హీకి ఏమవుతుంది? లుక్ అయిపోతుంది. అంటే హీ లుక్ అయిపోతే మొత్తం అయిపోయింది అంట. అందుకే గచ్చ మిగిలిపోయింది. ఏంటండి? గచ్చ మిగిలిపోయింది. ఈ రకం గచ్చ. పక్కన ముందు ఉపసర్గ ఉంది, ఆ ఉంది, కలిపితే ఆ గచ్చ అయిపోయింది. కలిపితే ఆ గచ్చ. ఓకేనా? అర్థమైందండి? హరి ఓం. అర్థమైంది. ఓకే. ఈ రకంగా ఈ రెండు కొన్ని రూపాలు చూసండి. ఇంకా కొన్ని శబ్దాలు ఉన్నాయి. హరివ ఆగచ్చ, మేధా తిథి మేష. ఈ సిద్ధి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంతవరకు మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అస్తు. ఇంకో సందేహంతో చెప్పారు ఏంటన్నది ఏంటండి? గమ్ముల రూప్ దగ్గర ఏదో ఇషా ఏదో వచ్చేటట్టుగా దాని మీద ఏ సూత్రం? నాకు తెలిసి దీంతో రాదండి. అది గమ్కు చా ఆదేశం చేస్తుంది. పాగ్రాద్మా దామ్నా, పాగ్రాద్మా దామ్నా దాన్ ఎత్తి ఈ సూత్రం ప్రకారంగా యచ్చ ఆదేశం అవుతుందండి. గమ్ స్థానంలో గమ్కి యచ్చ ఆదేశం అవుతుంది. ఏంటండి? ఇషు గమి యమాంఛ, అది గమ్ దానికి ఛ ఆదేశం అంటే దీని ప్రకారం అవుతుంది. దాంట్లో అట్లా చేసుకోవచ్చు. కానీ మనకు పాగ్రాద్మ అది నాకు సూత్ర సంఖ్య గుర్తు రావడం లేదు. దానికి యచ్చ ఆదేశం అవుతుంది, గమ్కి గచ్చ ఆదేశం అవుతుంది, పాకి పిబ ఆదేశం అవుతుంది. అలాగా క్రమంగా సూత్రం ఇవ్వబడ్డాయి అన్నమాట. ఆ సూత్రం ప్రకారంగా సిత్ ప్రత్యయం పక్కన ఉంటే వస్తుంది. ఇషు గమి యమాంఛ ఏమంటుంది? గమ్ లో ఉండే అంతిమ మకారానికి చకార ఆదేశం చేస్తుందన్నమాట. ఓకేనా? అట్లా తయారవుతుంది. కాబట్టి మనకు డైరెక్ట్ గా సిత్ ప్రత్యయం పడిన గమస్థానం గచ్చ ఆదేశమే ఆదేశం చేస్తుంటారు. ఇది ఇంకోటి అన్నమాట. దాని కిందనే దాని పైన ఉంటుంది అన్నమాట. ఒక్క నిమిషం. ఇషు గమి యమాంఛ సంఖ్య ఎంత అండి? దాని పైన ఉంటుంది సూత్రం. అది ఆచార్య దొరికిందండి. 7397 అనుకుంటా. పాగ్రాగ్మాస్తాన్ ఆ సూత్రం చెప్పండి. ఎంత సంఖ్య ఎంత అండి? సంఖ్య 7378 లేకపోతే 8 73 నా 83 నాకు అది కొంచెం సంఖ్యలు తెలియటం లేదు. 73 73 నా 83 87 అని ఆ రెండింటి మధ్యలో 7వ అధ్యాయంలో ఉందా? 7378 అండి. 78. ఓకే, థ్యాంక్స్ అమ్మా. 78. పాకి పిప్పు మీరు చెప్పిందే దొరికింది. దాని పైన ఉందండి. ఇసుగం యమం పైన ఉంది, ఇది కింద ఉంది. ఇది చూడండి ఇక్కడ. పా గ్రా ద్మా తా నా దాన్ దృశ్యర్తి సర్తి
सदा सदां पिब जिग्र दम तिष्ठ मन यच्च पश्य పశ్యచ ధౌష్యాసీదాః. ఈ సూత్రం ప్రకారంగా పా ద్రా మ ఠ మ్న ఇక్కడ జిగ్ర దమ తిష్ట మన యచ్చ పశ్య రిచ్చ ధౌ షీయ సీద ఆదేశాలు అవుతాయి. ఇక్కడ మనకు సూత్రం లేదండి, ఇక్కడ గమ్ దాత్ లేదు కదా, కాబట్టి పై సూత్రం ప్రకారంగా గమ్దాకు ఆదేశం అయిపోయి ఇచ్చటే అయిపోతుంది. అదే సేమ్ ప్రక్రియ మనం ముందు చెప్పుకునేదా. ముందు గమ్ములో ఉండే మకానికి ఛ ఆదేశం అవుతుంది, గమ్ములో ఉండే మకానికి ఛ ఆదేశం మాత్రం చేస్తున్నాడు. ఆ ఛ వచ్చిన తర్వాత చేచ అనే సూత్రం ప్రకారంగా తుక్ ఆగం అవుతుంది. తుక్ ఆగమైనప్పుడు దానికి అనుగుణంగా తకారం పొల్లి మూలుతుంది. ఆ తకార పొల్లుకి స్తోష్టునాష్టు ప్రకారంగా ఏమవుతుందంటే తవర్గ స్థానం చవర్గం వస్తుంది. అందుకే గచ్చ ఆ రకంగా రూపం తయారవుతుందండి. దీంట్లో లేదు మనకు పాదాతు ఉంది, గ్రాధాతు ఉంది. వీటికి ఆదేశం పాకి చిబ్బు, గ్రాకి జిగ్గు, మాకి అట్లా మన్న అట్లా బిందు బిందు ఉన్నాయి, కానీ గమ్ దాతు లేదు. అందుకే పైన విడిగా ఇవ్వాల్సి వస్తున్నాం. ఓకేనా? ఓకే అండి. చెప్పినట్టుగా పైన చెప్పిన విధంగానే వస్తుంది. ఓకే అండి. ఫస్ట్ దీంట్లో లేదు, ఇషుగమి యమాంచ ప్రకారం వస్తుంది. దీంట్లో వేరే ఆదేశాలు ఉన్నాయి, దీంట్లో లేదు. దాని ప్రకారం చేశాము. అస్తు ఈ రకంగా మనం చూసామండి. మహోదయ చెప్పండి. చెప్పండి. ఇందాక సేర్య పిచ్చ సూత్రం ప్రకారం హీ వస్తుందని చెప్పారు కదా, అతో హే లుక్ అదే చెప్పారు కదా, అది వస్తుందా? ఇప్పుడు చేచా వస్తుందా? చేచ తుక్ ఆగం చేస్తుంది. అవును, ఇందాక హీ వస్తుందని చెప్పారు కదా, ఈ తర్వాత తుక్కు చేస్తుంది. అనేది సిప్పు స్థానంలో తీయేస్తుందండి. సేరిహ పిచ్చ అనేది మళ్ళీ అది లుక్ అయిపోతుంది కదా. అది లుక్ అయిన తర్వాత చేచా వస్తుందా? లుక్ అయిపోయిన తర్వాత చా పక్కనే ఉంది కదా, అప్పుడు వస్తున్నాడు. గమ్ములో ఉండే మకా చా చేశాము. చా చేసినప్పుడు ఆ చా పక్కన ఉంటే హ్రస్వానికి తుక్క అవుతుంది. అంటే గాలో ఉండే ఆకి హ్రస్వానికి తుక్క ఆగమంగా వస్తుంది. తుక్క ఆగమంటే ఆద్యంతో తగ్గితో ప్రకారంగా గకారంలో ఉండే అకానికి పక్కనే వస్తుంది అన్నమాట. పక్కనే వస్తుంది కాబట్టి అప్పుడు గత్ చ. ఇప్పుడు స్తోష్టు నాష్టు ప్రకారం చవర్గం తవర్గానికి పక్కన చవర్గం ఉంటేనా ఆ తవర్గం చవర్గంగా మారిపోతుంది. అందుకే గచ్చ అయిపోయింది. మా షప్క ఆగలితే గచ్చ. అర్థమైందండి? ఇంకా సందేహం ఉంది వరకు జీ స్పష్టత వచ్చిందా లేదా? వచ్చింది మహోదయ. ఓకే అండి. అస్తు. ఇంకేమైనా సందేహం అంటే మాది చూద్దాం. అది అస్తు అండి. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. जी नमस्ते आचार्य. ओम नमस्ते आचार्य जी. धन्यवाद आचार्य. ओम जी नमस्ते अंडी. ओम नमस्ते महोदय. నమస్కారం ఆచార్య. ధన్యవాదాలు మహోదయ. जी नमस्ते अंडी. अस्तु सर्वेभ्यो नमः. पुनर्मिलामः.